హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. చేసిన పుణ్యం చెడని పదార్థం. ఒకరోజు సాయంత్రం హంగేరీకి చెందిన కొత్తగా పెళ్ళైన ఒక యువజంట ప్యారిస్లో ఉన్న కేఫ్ మ్యాగ్జిమ్ అనే రెస్టారెంట్లో భోజనం చేసి చివర్లో బిల్లు కట్టేందుకు జేబులో చేయి పెట్టిన యువకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే జేబులో ఉన్న పర్సు కనిపించలేదు. ఎవరో దొంగిలించారు. ఏమి చేయాలో తోచక ఆ యువకుడు రెస్టారెంట్ యజమాని దగ్గరకు వెళ్ళి, నా పర్సును ఎవరో దొంగిలించారు, నా రైల్వే టికెట్స్ కూడా దాంట్లోనే ఉన్నాయి, మీ బిల్లు కట్టేందుకు కూడా నా దగ్గర పైసలు లేవు, నన్ను ఏం చేయమంటారు అన్నాడు భయంగా. నేను చెప్పింది నిజం, ప్లీజ్ నన్ను నమ్మండి అన్నాడు. దైగల్ రెస్టారెంటు యజమాని, నేను నమ్ముతాను, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తుంటారు అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు, నా పేరు ఫ్రాంచ్ లెహర్, నేను హంగేరీ నుండి వచ్చాను, నేను సంగీత విద్వాంసుడిని, కవిని కూడా, మా నాన్నగారు కూడా సంగీత విద్వాంసుడే, నేను నాటకాలు పద్యాలు రాస్తాను అని తనకు తాను పరిచయం చేసుకున్నాడు. ఆ యజమాని, సరే నువ్వు హంగేరీ వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ బిల్లు పంపు, మరి నీకు హంగేరీ వెళ్ళటానికి డబ్బు అవసరం లేదా, నేను నీకు కొంత డబ్బు ఇస్తాను, తీసుకో, సురక్షితంగా తిరిగి వెళ్ళిన తర్వాత నా డబ్బులు నాకు పంపు అన్నాడు ఆ యజమాని. యజమాని ఔదార్యానికి ఆశ్చర్యపోయిన లెహర్, నేను ఒక సంగీత నాటకం రాస్తున్నాను, అందులో మీ రెస్టారెంట్ పేరు కూడా ప్రచారం చేస్తాను, మీరు దాని నుండి ప్రచారం పొందవచ్చు అన్నాడు. యజమాని నవ్వి వారికి శుభాకాంక్షలు తెలిపి వారిని పంపించాడు. లెహర్ హంగేరీకి తిరిగి వచ్చిన తర్వాత రెస్టారెంట్ యజమానికి డబ్బులు తిరిగి పంపించి వేశాడు. అదొక్కటే కాదు, అతను తన సంగీత నాటకం ది మెర్రీ విడోలో కేఫ్ మ్యాగ్జిమ్ పేరును పేర్కొన్నాడు. ఈ నాటకం ప్యారిస్లో ప్రదర్శించబడింది, మంచి ప్రాచుర్యం పొందింది. ఈ నాటకం చూసిన వారు కేఫ్ మ్యాగ్జిమ్ ఎక్కడని ప్యారిస్లో అడుగుతున్నారు. ఈరోజు ఫ్రాంచిజన్ లెహర్ లేడు, కేఫ్ మ్యాగ్జిమ్ యజమాని కూడా బతికిలేడు, కానీ ది మెర్రీ విడో బఫేరా నేటికి ప్రదర్శించబడుతుంది. కేఫ్ మ్యాగ్జిమ్ ఇప్పటికీ ప్యారిస్లో ఉంది. వారి దగ్గర పరస్పర విశ్వాసం మరియు దాతృత్వానికి సాక్ష్యంగా ఎప్పటికీ నిలుస్తారు. ఒక్కసారి మన నుంచి చిన్న సహాయం పొందిన వారు మన పేరును చిరస్థాయిగా నిలబెట్టవచ్చు. స్నేహస్తం, నిత్యాన్నదానం చేసిన ఉపకారం ఎక్కడికి పోదు. అందుకే చేసిన పుణ్యం చెడని పదార్థం అన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.